Good morning, all the leaders. Once again, welcome everyone. నా పేరు వాసు పమిడి అండి, డైమండ్ మాస్టర్ ఎడ్యుకేషన్ సెంటర్ లీడర్. ఈరోజు మనం తెలుసుకోబోతున్నటువంటి ప్రోడక్ట్ చూస్తే పర్సనల్ కేర్లో మనకి అందుబాటులో ఉన్నటువంటి బాగా డిమాండ్ ఉన్నటువంటి స్కాల్ప్ కేర్ 2 సెట్. సో ఇందులో స్కాల్ప్ కేర్ షాంపూ ఉంటుంది, అట్లనే స్కాల్ప్ కేర్ కండిషనర్ ఉంటుంది. రెండు కూడా 500 ml బాటిల్స్ ఉంటాయి. సో ఒక పర్సన్ యూజ్ చేస్తే మోర్ దెన్ 6 months రావడానికి అవకాశం ఉంటుంది. సో ఇది ఇక్కడ మీరు చూడొచ్చు, ఆయుర్వేదిక్ రెసిపీ ఫర్ క్లీన్ అండ్ కామింగ్ స్కాల్ప్. ఒక ఆయుర్వేదిక్ రెసిపీగా దీన్ని మనకి తయారు చేసి ఇవ్వటం జరిగింది. సో చాలా మంది ఆ, రకరకాల షాంపూలు యూస్ చేస్తూ ఉంటారు. అది బాగలేదని చెప్పేసి మళ్ళీ ఇంకోటి, అది బాగలేదని మళ్ళీ ఇంకోటి, ఇట్లా డిఫరెంట్గా ట్రై చేస్తూ ఉంటారు. బట్ వాళ్ళకు ఉన్నటువంటి ఆ హెయిర్ ఫాల్కి సంబంధించి లేదా స్కాల్ప్కి సంబంధించి ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో అవి మాత్రం రిపీట్ అవుతూనే ఉంటాయి. సో మనకి అటామీలో చూస్తే రెండే వెరైటీస్ ఉన్నాయి. ఒకటి హెర్బల్ హెయిర్ షాంపూ, దీన్ని నార్మల్గా ఉన్న వాళ్ళు ఎవరైనా యూస్ చేయొచ్చు. రెండు స్కాల్ప్ కేర్ షాంపూ. స్కాల్ప్కు సంబంధించి డాండ్రఫ్ లాంటి ప్రాబ్లం కానీ, పేను పురుగుడు ప్రాబ్లం కానీ, ఇటువంటివి ఏమన్నా ఉంటే మనం దీన్ని రికమెండ్ చేయడం అనేది జరుగుతూ ఉంది. సో ఇంకా పిల్లలకి చూసుకుంటే షరా బేబీ షాంపూ అండ్ బాడీ క్లెన్జర్ ఉంది. అది పుట్టిన పిల్లల దగ్గర నుంచి 10 సంవత్సరాలు వచ్చే వరకు కూడా యూస్ చేయొచ్చు. హెర్బల్ హెయిర్ షాంపూ ఏదైతే ఉందో 2 years పైన ఉన్నటువంటి పిల్లల నుంచి ఎవరైనా యూస్ చేయొచ్చు. ఈ స్కాల్ప్ కేర్ షాంపూ ఏదైతే ఉందో 5 years అబౌవ్ పిల్లల నుంచి ఎవరైనా యూస్ చేయడానికి అవకాశం ఉంది. సో అయితే ఎవరైతే స్కాల్ప్ హెల్దీగా ఉంచుకోవాలనుకుంటున్నారో, అట్లనే దానికి ఎటువంటి ప్రాబ్లం రాకుండా ప్రొటెక్ట్ చేసుకోవాలనుకుంటున్నారో, అటువంటి వాళ్ళకి ఈ స్కాల్ప్ కేర్ షాంపూ అండ్ కండిషనర్ అనేది చాలా బాగా ఉపయోగపడతా ఉంది. సో ఇది చాలా క్లియర్గా స్కాల్ప్ని క్లీన్ చేయటం జరుగుతూ ఉంది. అట్లనే స్కాల్ప్కి కావలసినటువంటి పోషకాలు ఏవైతే ఉన్నాయో దాన్ని అందించడం కూడా జరుగుతూ ఉంది. సో వెరీ ఎఫెక్టివ్గా స్కాల్ప్కి ఏదైనా ప్రాబ్లం ఉన్నా కానీ దాన్ని చాలా తక్కువ టైంలో రిమూవ్ చేసుకోవడానికి మనకి స్కాల్ప్ కేర్ షాంపూ అండ్ కండిషనర్ అనేది ఉపయోగపడతా ఉన్నాయి. సో అసలు స్కాల్ప్ ఏంటి అని అంటే, హెయిర్ ఎక్కడైతే గ్రో అవుతా ఉందో ఆ కింద ఉన్నటువంటి స్కిన్, దాన్నే స్కాల్ప్ అని చెప్పేసి మనం అంటూ ఉంటాం. ఇది హెడ్ మొత్తాన్ని కూడా కవర్ చేస్తూ ఉంటుంది. చాలా సెన్సిటివ్ పార్ట్ అని కూడా చెప్తా ఉంటాం. అందుకే ఎక్కడన్నా తల ఎక్కడన్నా తగిలినప్పుడు ఈజీగా హోల్ పడిపోయి బ్లడ్ వచ్చేస్తూ ఉంటుంది. ఇది పిల్లల్లో ఎక్కువ గమనిస్తూ ఉంటాం. సో ఇక్కడ కూడా చెమట పోస్తుంది. హెయిర్ గ్రో అవటానికి ఆ పోర్స్ అనేది అక్కడ ఉంటున్నాయి. సో వాటన్నిటినీ కూడా శుభ్రంగా ఉంచుకోవడానికి, హెల్దీగా ఉంచుకోవడానికి చాలా అవసరం ఉంది. సో దాన్ని ఎవరైతే రెగ్యులర్గా క్లీన్ చేసుకోరో అటువంటి వాళ్ళకి హెయిర్ ఫాల్ అనేది ఎక్కువ అవుతూ ఉంటుంది. సో ఇది దాదాపు 80,000 పోర్స్ ఉన్నాయి. అంటే మన హెయిర్ ఎంత ఉండటానికి అవకాశం ఉంది అని అంటే 80,000 ఎంట్రుకలు ఉండటానికి అవకాశం ఉంది. సో వీటిల్లో కొన్ని ప్రతిరోజు ఊడిపోతూ ఉంటాయి, మళ్ళీ కొన్ని గ్రో అవుతూ ఉంటాయి. సో ఇట్స్ ఏ న్యాచురల్ ప్రాసెస్. బట్ కొంతమందికి చూస్తే ఎక్కువ ఊడిపోతూ ఉంటాయి, తక్కువ గ్రో అవుతూ ఉంటాయి. కారణం ప్రతిరోజు కూడా స్కాల్ప్ని శుభ్రం చేసుకోకపోవటం. ప్రతిరోజు కూడా శుభ్రం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సో మనం ప్రతిరోజు ఎలా అయితే స్నానం చేస్తున్నామో తలని కూడా ప్రతిరోజు కూడా అలానే షాంపూ తోటి శుభ్రం చేసుకోవాలి. సో ఒంటి మీద ఏదైతే మట్టి పడిందనో లేకపోతే చెమట పోసిందనో ఇట్లా మనం ప్రతిరోజు స్నానం చేస్తున్నామో తలలో కూడా అదే విధంగా దుమ్ము ధూళి చేరటానికి అవకాశం ఉంది. తలలో కూడా చెమట పోయటానికి అవకాశం ఉంది. సో దాన్ని కూడా ప్రతిరోజు కూడా మనం శుభ్రం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అదర్వైజ్ హెయిర్ ఫాల్ అనేది ఎక్కువ ఉంటుంది, స్కాల్ప్ ప్రాబ్లం రావటానికి అవకాశం ఉంటుంది. అయితే ఈ స్కాల్ప్ కేర్ షాంపూలో ఉన్నటువంటి హెర్బల్ ఇంగ్రీడియంట్స్ ఏవైతే ఉన్నాయో
ఇవి ఏం చేస్తాయనంటే పైన ఉన్నటువంటి స్కాల్పుని శుభ్రం చేయటం మాత్రమే కాకుండా ఇన్సైడ్ మన ఆ స్కాల్ప్ లోపల ఉన్నటువంటి ఎపిడర్మిస్, డర్మిస్ లేయర్లోకి కూడా వెళ్ళి హెయిర్ రూట్ ఏదైతే ఉందో అక్కడ కూడా దాన్ని స్ట్రెంగ్తన్ చేసి దానికి కావాల్సినటువంటి పోషకాలని అందించడం జరుగుతూ ఉంది. సో ఇది ఒక ఆయుర్వేదిక్ రెసిపీ అని చెప్పేసి చెప్తా ఉన్నారండి. దాదాపు 28 రకాల ఫ్రెష్ హెర్బల్ ఇంగ్రీడియంట్స్ని ఇందులో యూజ్ చేయటం జరిగింది. సో అవన్నీ కూడా బ్యాలెన్సింగ్ అండ్ నార్మలైజింగ్ చేయటానికి అవకాశం ఉంది. అందులో మెయిన్గా చూసుకుంటే పర్టికులర్గా షాంపూలో చూసుకుంటే నీమ్, ఆర్నికా అండ్ షీకాకాయ్ ఈ మూడింటిని కూడా ఎక్కువగా మెయిన్ ఇంగ్రీడియంట్స్గా చెప్పడం జరుగుతూ ఉంది. సో ఇది క్లియర్ అండ్ ఫ్రాగ్రెంట్ స్కాల్ప్. మన స్కాల్ప్ని చాలా నీట్గా క్లీన్ చేసి మంచి స్మెల్ని ఇవ్వటం జరుగుతూ ఉంది. సో దీన్ని యూజ్ చేసిన వాళ్ళకి తెలుస్తుంది, అది తలకి పెట్టుకుంటే చల్లటి ఫీలింగ్ వస్తుంది, చాలా బాగుంటుంది. అట్లనే స్మెల్ చూస్తే తలస్నానం చేసిన తర్వాత లైక్ నిన్న మొన్న మా బాబుకి మా మిస్సెస్ షాంపూ యూజ్ చేస్తే వాడు తల దుడిచి తల దూతున్నప్పుడు ఆ స్మెల్ చూస్తే చాలా బాగా ఉంది. సో అట్లా ఒక మంచి ఫ్రాగ్రెన్స్ను కూడా ఇది ఇవ్వటం జరుగుతూ ఉంది. సో దానికోసం ఇందులో 28 రకాల ఫ్రెష్ హెర్బల్ ఇంగ్రీడియంట్స్ని యూజ్ చేయటం జరిగింది. సో అందులో మెయిన్ వచ్చేసి నీము, షీకాకాయ్, ఆర్నికా ఇవి చాలా బాగా మన స్కాల్ప్ హెల్దీగా ఉండటానికి దానికి కావాల్సినటువంటి పోషకాలని అందిస్తూ రిలయబుల్గా అక్కడ ఉన్నటువంటి వేస్ట్ అంతా కూడా రిమూవ్ చేసి డెడ్ స్కిన్ ఏదైతే ఉందో ఈ డాండ్రఫ్ చుండ్రులాగా రాలుతున్నటువంటి ఆ డెడ్ స్కిన్ ఏదైతే ఉందో దాన్ని కానీ తలలో వచ్చేటువంటి సెబంని కానీ దీనంతా కూడా శుభ్రంగా క్లీన్ చేయడం జరుగుతూ ఉంది. సో దానికోసం దీన్ని అప్పుడప్పుడు కూడా వాడాల్సినటువంటి అవసరం ఉంది. అలానే కండిషనర్ గురించి చూసుకుంటే సో ఇట్లా డాండ్రఫ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి లేదా స్కాల్ప్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి హెయిర్ చూస్తే చాలా రఫ్ అయిపోయి ఉంటుంది. అట్లానే స్కాల్ప్ కూడా అక్కడ చేయి పెట్టి అట్లా అంటేనే పొడిగా రాలుతూ ఉంటుంది. సో ఇది కూడా ఒక ఆయుర్వేదిక్ రెసిపీ. కండిషనర్ కూడా ఆయుర్వేదిక్ రెసిపీ. ఇది ఏం చేస్తుందంటే ఆ స్కాల్ప్కి కావాల్సినటువంటి లేదా హెయిర్కి కావాల్సినటువంటి మాయిశ్చరైజర్ని అందిస్తూ ఆ స్కాల్ప్ సర్ఫేస్ ఏదైతే ఉందో దానంతా కూడా కండిషనింగ్ చేసి హెయిర్ పైన ఒక లేయర్ లాగా ఫామ్ అయ్యి హెయిర్ని ప్రొటెక్ట్ చేయడం అనేది జరుగుతూ ఉంది. సో అట్లానే కనుక వదిలేస్తే ఏమవుతుంది అని అంటే హెయిర్ స్ప్లిట్ అయిపోవటానికి, హెయిర్ డ్యామేజ్ అయిపోయి హెయిర్ ఫాల్ త్వరగా అవటానికి లేదా తలదూకునేటప్పుడు హెయిర్ కట్ అయిపోవటానికి అవకాశం ఉంటుంది. సో వాటన్నిటి నుంచి తప్పించుకోవాలి అని అంటే అటువంటి ప్రాబ్లం ఉన్న వాళ్ళు స్కాల్ప్ కేర్ షాంపూతో పాటు కండిషనర్ కూడా మస్ట్ అండ్ షుడ్గా యూజ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. సో ఇందులో హెన్నా, అవకాడో అండ్ బయోటిన్ మనకి వస్తూ ఉన్నాయి. సో హెయిర్ యొక్క ఎలాసిటీని ఇది మెయింటైన్ చేస్తూ ఉంది. సో ఇందులో కూడా కంప్లీట్గా ప్లాంట్ బేస్డ్ ఇంగ్రీడియంట్స్ని యూజ్ చేస్తున్నారు. సో ఇవి ఆ హెయిర్కి అట్లానే స్కాల్ప్కి కావాల్సినటువంటి మాయిశ్చరైజర్ కంప్లీట్గా ఇవ్వటం జరుగుతూ ఉంది. సో దాన్ని ప్రొటెక్ట్ చేయటం జరుగుతూ ఉంది. సో దీస్ ఆర్ ద మెయిన్ ఇంగ్రీడియంట్స్: అవకాడో, హెన్నా, బయోటిన్. బయోటిన్ అనేది హెయిర్ గ్రోత్కి, నెయిల్స్ గ్రోత్కి చాలా బాగా ఉపయోగపడుతున్నటువంటి ఒక మెడిసిన్ లాంటిది అని చెప్పేసి చెప్పుకోవచ్చు. బయట మార్కెట్లో మీకు బయోటిన్ క్యాప్సూల్స్ దొరుకుతూ ఉంటాయి, రకరకాలుగా ఉంటాయి. సో ఇది స్కాల్ప్ని చాలా లైట్గా అట్లనే హెయిర్ని ఎలాసిటీ మెయింటైన్ చేయడానికి ఇది ఉపయోగపడతా ఉంది. సో ఇది ఒక కాంప్లెక్స్ ఫార్ములా అని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఇందులో ఉన్నటువంటి ఇంగ్రీడియంట్స్ లేదా వీటి ద్వారా వచ్చేటువంటి విటమిన్స్ స్కాల్ప్ని ప్రొటెక్ట్ చేయడానికి, హెయిర్కి మాయిశ్చరైజర్ అందించడానికి ఒక ఫిల్మ్ లాగా దానిపైన ఇది ఫామ్ చేయటం జరుగుతూ ఉంటుంది. సో ఎవరైతే రెగ్యులర్గా కండిషనర్ యూస్ చేస్తారో వాళ్ళ హెయిర్ చూస్తే చాలా స్మూత్గా, హెల్దీగా, సిల్కీగా, ఎటువంటి చిక్కు లేకుండా ఉండటం మనం గమనించవచ్చు. సో మీ హెయిర్ ఆ విధంగా ఉండాలి అనుకుంటే షాంపూతో పాటు కండిషనర్ కూడా యూస్ చేయడానికి ప్రయత్నం చేయండి. సో దీన్ని
సైంటిఫిక్గా కూడా టెస్ట్ చేయడం జరిగిందండి. సో ఆ స్కేలింగ్ ఎఫెక్ట్ ఏంటనేది ఇక్కడ ఇవ్వటం జరిగింది. సో డైరెక్ట్గా మనుషులపైనే దీన్ని టెస్ట్ చేస్తున్నారు. సో ఒక 2 వీక్స్ తర్వాత చూస్తే ఆ స్కాల్ప్లో ఉన్నటువంటి ఇంప్యూరిటీస్, అంటే ఈ డాండ్రఫ్ ద్వారా ఏదైతే అక్కడ రఫ్గా వైట్గా పొడి పొడిగా రాలుతూ ఉంటుందో అదంతా కూడా ఒక 23.29 ఉన్నటువంటిది 2 వీక్స్ తర్వాత చూస్తే 6.06కి రెడ్యూస్ అయిపోయింది. అట్లనే స్కాల్ప్లో వస్తున్నటువంటి శవం ఏదైతే ఉందో 130.75 ఉన్నది ఆఫ్టర్ 2 వీక్స్ తర్వాత చూస్తే 36.33కి రావటం జరిగింది. స్కాల్ప్ కెరాటిన్ ఏదైతే ఉందో 16.43 ఉన్నది 2 వీక్స్ తర్వాత చూస్తే 2.28 రావటం జరిగింది. సో మనం అందుకే చాలా క్లియర్గా చెప్తా ఉన్నాం, 1 or 2 వీక్స్లో మీ డాండ్రఫ్ని మ్యాక్సిమం క్లియర్ చేసుకోవడానికి మన స్కాల్ప్ కేర్ షాంపూ అండ్ కండిషనర్ ఉపయోగపడుతుందని చెప్పేసి చెప్తా ఉన్నాం. సో ఇది సైంటిఫిక్గా కూడా టెస్ట్ చేసి ఇక్కడ ప్రూవ్ చేయటం జరిగింది. సో ఇది మనకి షాపింగ్ మాల్లో పర్సనల్ కేర్లో అందుబాటులో ఉందండి. సో అద్భుతమైనటువంటి ప్రోడక్టు, అట్లనే చాలా డిమాండ్ ఉన్నటువంటి ప్రోడక్టు. దీన్ని ఎక్కువ ఎవరు యూజ్ చేస్తూ ఉన్నారు అని అంటే స్టూడెంట్స్, హాస్టల్లో ఉండే వాళ్ళకి డాండ్రఫ్ ప్రాబ్లం బాగా ఉంది. ఎవరైతే వాటర్ తక్కువ యూజ్ చేస్తూ ఉంటారో, అంటే తక్కువ తీసుకుంటా ఉంటారో అటువంటి వాళ్ళకి స్కాల్ప్ ప్రాబ్లం అనేది ఉంది. సో అట్లా అటువంటి వాళ్ళని టార్గెట్ చేసుకొని ఈ ప్రోడక్ట్ని మనం మార్కెటింగ్ చేసుకోవచ్చు. సో ఇది ఆ, మన డిస్ట్రిబ్యూటర్ ప్రైస్ చూసుకుంటే 2372 ఉంది. దీనికి పీవీ కూడా చాలా బాగా వస్తుందండి, 12,600 పీవీ వస్తూ ఉంది. సో ఈ ఒక్క సెట్ పర్చేజ్ చేసుకున్న మన ఐడి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా యాక్టివేట్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. సో దీని ఎంఆర్పి చూస్తే 2800 ఉంటుంది. సో దీన్ని సెట్గా మీరు పర్చేజ్ చేస్తే తక్కువ అమౌంట్లో వస్తుంది. విడిగా కూడా కావాలనుకుంటే స్కాల్ప్ కేర్ షాంపూ అట్లనే స్కాల్ప్ కేర్ కండిషనర్ విడివిడిగా కూడా మీరు పర్చేజ్ చేయొచ్చు. కొంచెం లిటిల్ బిట్ పీవీ అనేది ఆ, ఎక్కువ వస్తుంది, అట్లనే అమౌంట్ కూడా కొంచెం ఎక్కువ అవుతుంది. సో ఎవరైతే తక్కువ అమౌంట్లో ప్రోడక్ట్ కావాలనుకుంటారో సెట్గా పర్చేజ్ చేయడానికి ప్రయత్నం చేయండి. సో డాండ్రఫ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి స్కాల్ప్ కేర్ షాంపూతో పాటు కండిషనర్, దానితో పాటు ఒక స్పిర్లోనా ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. సో ఆ మూడిటి కాంబినేషన్ అనేది చాలా బాగా వర్కౌట్ అవుతా ఉంది. త్వరగా రిజల్ట్ వస్తూ ఉంది. ప్రాబ్లం మళ్ళీ రిపీట్ అవ్వకుండా ఉండటానికి అవకాశం ఉంది. కొన్ని ప్రికాషన్స్, రెగ్యులర్గా తలస్నానం చేయమని చెప్పాలి, అట్లనే స్పిర్లోనా యూస్ చేయమని చెప్పాలి, వాటర్ ప్రాపర్గా తీసుకోమని చెప్పాలి, అంటే ప్లెంటీ ఆఫ్ వాటర్ తీసుకోవాలి. అట్లనే డాండ్రఫ్ ఉన్న వాళ్ళు ఏదైతే ఫస్ట్ 3 or 4 డేస్ లేదా ఒక 1 వీక్ వాళ్ళు యూస్ చేసేటువంటి టవల్ని ప్రతిరోజు కూడా వాష్ చేసుకోవాలి. పిల్లో కవర్ అనేది ప్రతిరోజు కూడా చేంజ్ చేసుకోవాలి. వాళ్ళు యూస్ చేసేటువంటి బెడ్షీట్ కూడా ప్రతిరోజు కూడా చేంజ్ చేసుకోవాలి. అట్లా ఒక 3 to 7 డేస్ కనుక చేయగలిగితే డాండ్రఫ్ని కంప్లీట్గా కంట్రోల్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఇట్లా ఏదో ఒక ప్రోడక్ట్ ఇచ్చేసాము వదిలేసాము అనేటట్లు కాకుండా ఈ ప్రికాషన్స్ కనుక వాళ్ళకి చెప్పి వాటిని కనుక ఫాలో అవ్వమని చెప్తే సో చాలా త్వరగా ఆ ప్రాబ్లం నుంచి వాళ్ళు బయటపడటానికి ప్రోడక్ట్ని మంచి ఫీడ్బ్యాక్ అనేది మనకి ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. సో ఈ మెలకువలు కొంచెం తెలుసుకోండి. స్కాల్ప్ కేర్ షాంపూ, కండిషనర్, స్పిర్లోనా, ఎక్కువ వాటర్ తాగటం, ఆ పిల్లో కవరు టవలు వాళ్ళ దువ్వెన రెగ్యులర్గా చేంజ్ చేసుకోవడం లేదా వాష్ చేసుకోవడం ఒక 1 వీక్ వరకు. సో వన్స్ కంట్రోల్ అయిన తర్వాత ఆ షాంపూ కావాలంటే కంటిన్యూగా యూజ్ చేసుకోవచ్చు, ఎటువంటి ఇబ్బంది లేదు. లేదా దాన్ని ఆపేసుకొని మామూలు షాంపూ అయినా యూజ్ చేయొచ్చు. అప్పుడప్పుడు మీరు కావాలన్నా వారానికి ఒకసారి 2 సార్లు కావాలన్నా స్కాల్ప్ కేర్ షాంపూ కండిషనర్ అనేది మీరు యూజ్ చేయొచ్చు. సో దిస్ ఈజ్ ద ఇన్ఫర్మేషన్ అబౌట్ స్కాల్ప్ కేర్ 2 సెట్. సో దీని అవసరం చాలా మందికి ఉంది. దీంతో మార్కెటింగ్ చేయడానికి ప్రమోట్ చేయండి. మీరు దీనికి సంబంధించినటువంటి స్లైడ్స్ ఏవైతే ఉన్నాయో స్టేటస్లో పెట్టారు అని అంటే డెఫినెట్గా మీకు ఈవినింగ్ లోపు ఒక ఎంక్వైరీ అయినా రావడం జరుగుతుంది. మీరు ఫేస్బుక్లో షేర్ చేశారు అని అంటే అక్కడ కామెంట్ చేసే వాళ్ళు ఖచ్చితంగా ఉంటున్నారు. సో దీనికోసం ఎదురు చూస్తూ ఉన్నారు మన సరౌండింగ్స్లో ఉన్న వాళ్ళు. సో వాళ్ళకి కావాల్సినటువంటి ఈ ప్రోడక్ట్ని వాళ్ళకి అందించడానికి ప్రయత్నం చేయండి. సో కొంతమంది ఎక్కువ రేట్ అంటూ ఉన్నారు. ఈ సెట్ చూసుకుంటే మోర్ దెన్ 5 to 6 months రావడానికి అవకాశం ఉంది.
సో దాంతో కంపేర్ చేస్తే ద ప్రైస్ ఈజ్ వెరీ లెస్, చీప్ ప్రొడక్ట్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. క్వాలిటీ పరంగా చూసుకుంటే మార్కెట్లో దొరికేటువంటి డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ షాంపూలతో కంపేర్ చేస్తే ద బెస్ట్ క్వాలిటీ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. మల్టిపుల్ బెనిఫిట్స్ ఇస్తున్నటువంటి ప్రొడక్ట్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. సో ఈ ఇన్ఫర్మేషన్ కూడా రికార్డ్ చేసిందండి, యూట్యూబ్లో అప్లోడ్ చేస్తా ఉన్నా. నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వాసు పమిడి అని ఉంటుంది. మీరు బిజినెస్ని ఈజీగా డెవలప్ చేసుకోవడం కోసం ఈ యూట్యూబ్ ఛానల్ని మీ టీం మెంబర్స్తో కూడా షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్ ద లీడర్స్, ఆల్ ద బెస్ట్ ఎవ్రీవన్.